మేము మనుషుల మాట వినవలెనా, దేవుని మాట వినవలెనా? నేను పొరపాటును కూడా మనుషుని మాట వినను. నా దేవుడైన యేసు మాటే నేను వింటాను. మీ మాటలకు నేను భయపడను, సువార్త ప్రకటించకుండా ఉండలేను. నేను నా ప్రభు కొరకు సాక్షిగా బతుకుతానని ధైర్యంగా చెప్పాడు. ఒకప్పుడు 3 సార్లు అబద్ధం ఆడిన పేతురు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి యొక్క ప్రభావం. ఈ రోజున క్రైస్తవుడు అంటే సింహం. మనం ఆరాధించే దేవుడు యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఆ సింహపు బిడ్డలం మనం. సింహపు బిడ్డలమైన మనం ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పరిపాలన సాగుతున్నా నరమాత్రుడికి భయపడాల్సిన అవసరం లేదు. నజరేయుడైన యేసుకు మాత్రమే భయపడ.